నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ నిజస్వరూపం మరోసారి బయటపడింది. దశాబ్దాలుగా హిందూ వ్యతిరేక నిర్ణయాలతో ఈ దేశాన్ని ఏలిన ఆ పార్టీ మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ అదే ఫార్ములాతో బరిలోకి దిగింది. కులాల కుంపట్లతో హిందువుల మధ్య చిచ్చుపెట్టి ముస్లిం ఓట్ల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆశించింది. అందుకు అనేక సాక్ష్యాలు కళ్ళ ముందే కనిపిస్తాయి. షాంపిట్రుడో గుర్తున్నాడా? కాంగ్రెస్ మేధో వర్గానికి చెందిన ఆ నాయకుడు ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? ఎన్నికలకు ముందు ఆయన్ని పార్టీ నుంచి సాగనంపిన కాంగ్రెస్ పార్టీ ఆ తంతు ముగిశాక మళ్ళీ ఆయనకు అవే బాధ్యతలు అప్పగించారు. ఈ ఒక్క పరిణామంతో ఈ జాతీయ వృద్ధ పార్టీ యొక్క లక్ష్యం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సార్వత్రిక సమరం సమయంలో ఈ షాంపిట్రుడో చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో తెలిసిందే. అయితే ఆయన చేసిన కామెంట్లు దురదృష్టకరమన్న కాంగ్రెస్ పార్టీ అవి ఆయన వ్యక్తిగతమని అప్పట్లో తప్పించుకునే ప్రయత్నం కూడా చేసింది. కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది కదా. వాస్తవానికి ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ కాంగ్రెస్ భావజాలానికి సంబంధించినవే. ఇంకా చెప్పాలంటే షాంపిట్రుడో చేత కాంగ్రెస్ నాయకత్వమే ఆ వ్యాఖ్యలు చేయించింది. ఇందులో ఎలాంటి సందేహము అక్కర్లేదు అంటున్నారు మేధావులు. ఇదంతా కాంగ్రెస్ ఎజెండాలో భాగంగానే జరిగింది. యాంటీ హిందూ ఎజెండాను జనాల్లోకి స్ప్రెడ్ చేయడంలో భాగంగానే కాంగ్రెస్ ఈ నాటకానికి తెరతీసింది. షాంపిట్రుడోకు ఎప్పుడైతే మళ్ళీ పాత బాధ్యతలు అప్పగించిన క్షణం తన నైజాం ఏంటో బయటపెట్టింది. అసలు షాంపిట్రుడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్లో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. 1984లో సిక్కులు ఊచకోతకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ అప్పుడు జరిగిందేదో జరిగింది, అయితే ఇప్పుడేంటి అని ఎదురు ప్రశ్నించారు. ఇక 2019లో సర్జికల్ స్ట్రైక్ అసలు జరిగిన మాట వాస్తవమేనా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ కన్నా ఎక్కువగా నెహ్రూ కష్టపడ్డారన్నారు. రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడుతూ ఆలయాలు ఉద్యోగాలు సృష్టించలేవన్నారు. అమెరికాలో ఉన్నట్టు భారత్లో వారసత్వ పన్ను చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైనా మరణిస్తే ఆయన ఆస్తిలో 40% మాత్రమే అతడికి వారసులకు చెందేలా, మిగతా 60% ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చట్టం తీసుకురావాలన్నారు. భారత్ వైవిధ్యమైన దేశమని, తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమాన ఉన్న ప్రజలు అరబ్బుల్లా కనిపిస్తారన్నారు. ఉత్తరాది వాళ్ళు శ్వేత జాతీయుల మాదిరిగా ఉంటే దక్షిణాది వాళ్ళు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారన్నారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేసే అవకాశం ఉందన్నారు. ఈవీఎం వ్యవస్థను జాగ్రత్తగా అధ్యయనం చేశానన్నారు. ఈవీఎంలను తారుమారు చేయడం సాధ్యమేనని స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ ఎజెండా ఏంటనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ దేశంపై ఏమాత్రం గౌరవం లేని విధంగా దేశం కంటే పార్టీయే శిరోధార్యమని లెవెల్లో పిట్రోడా వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆ విషయం అవగతమవుతుంది. ముఖ్యంగా యాంటీ బీజేపీ, యాంటీ హిందూ ఎజెండాను స్ప్రెడ్ చేయడమే లక్ష్యంగా గోచరిస్తోంది. భారతీయులకు కులాల వారీగా విభజించి ఓట్ల రాజకీయానికి తెరతీసిందని కనిపిస్తోంది. వారసత్వ సంపద చట్టం పేరుతో ఉన్నత వర్గాల, పేద వర్గాల మధ్య విభేదాలు సృష్టించే లక్ష్యం కనిపిస్తుంది. ఉత్తర దక్షిణ భారతీయులను రంగులతో పోల్చి జనాల మధ్య చిచ్చు పెట్టడం కనిపిస్తుంది. రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం చూపెట్టకపోవడమే కాదు, కుల గణన పేరుతో హిందువుల్లోని అగ్ర, అణచివేత వర్గాల మధ్య గొడవలు సృష్టించడం గోచరిస్తుంది. దీన్ని బట్టి కాంగ్రెస్ ఎజెండాలో భాగంగానే షాంపిట్రుడో ఈ వ్యాఖ్యలు చేశారనడంలో ఎలాంటి సందేహము లేదు. అందుకే ఆయన్ని తీసేసినట్టే తీసేసి పార్టీలోకి మళ్లీ చేర్చుకొని పాఠ్యపద్ధతులనే అప్పగించారు. కానీ ఎన్నికలకు ముందు ఈయన వ్యాఖ్యలు వ్యక్తిగతం అంటూ కొట్టి పారేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఎన్నికలయ్యాక కదా మళ్ళీ ఆయనకు అదే పదవి కట్టబెట్టారు. ఏరు దాటి వరకు ఓడు మల్లన్న, దాటాక బోడ మల్లన్న. అంతే, ఒడ్డుకు చేర్చిన తెప్పను సైతం తగలెట్టే రకం ఈ కాంగ్రెస్ నాయకత్వానిది. అధికారం కోసం ఎంతకైనా దిగజారేందుకు సిద్ధంగా ఉండే ఈ జాతీయ పార్టీ అందుకు ఎలాంటి దారుణాలకు పాల్పడేందుకు కూడా వెనుకాడదు. ఈ దేశం గురించి, దాని చరిత్ర గురించి ఏనాడు పట్టించుకునే నిర్లక్ష్యపు ధోరణి ఆ పార్టీది. అందుకు తాజా ఉదాహరణ షాంపిట్రుడో వ్యవహారం. అడిగేవారెవరు, అడ్డుకునేవారెవరు? కాంగ్రెస్ లో ఏదైనా సాధ్యమే. అందుకే కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యం కాదు, అదో కుటుంబ స్వామ్యం. గాంధీల చుట్టే ఈ దేశ రాజకీయాలు తిరగాలన్న సంకుచిత బుద్ధి తప్ప వారిలో ఇంకేమీ కనబడదు. అయితే కాంగ్రెస్ నిజస్వరూపం తెలిసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలోనే పిట్రోడా వ్యాఖ్యల మర్మాన్ని బయటపెట్టారు. ఎన్నికల సమయంలోనూ ఓ ఇంటర్వ్యూలో ఆయన వెనుక ఎవరున్నారన్న విషయాన్ని వివరించారు. ఇక కాంగ్రెస్ పార్టీ భావజాలాన్నే పిట్రోడా వ్యాఖ్యల్లో ఉందని, ఆ పార్టీ పెద్దలే ఆయనతో మాట్లాడిస్తున్నారని మోదీ అప్పుడే చెప్పారు. ప్రస్తుతం పిట్రోడా పునర్నియామకం నేపథ్యంలో మోడీ వీడియోను బీజేపీ శ్రేణులు మరోసారి వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని దేశ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరేమంటారు?
మళ్ళీ షాంపూ ట్రేడాకు పాత బాధ్యతల్ని అప్పచెప్పడం వెనుక కాంగ్రెస్ మర్మం ఏంటనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ప్రతిరోజు చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత వైరల్గా మారుతుంది, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి అంత బలం వస్తుంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ప్రతిరోజు చెప్తుంది అయినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆర్థికంగా మన ఛానల్ కొంత నిలబడాలి, కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాలి, రెంట్ బేస్డ్లోనైనా ఒక చిన్న ఆఫీస్ పెట్టుకోవాలి అంటే మీ అందరి సహకారం అవసరం. రెంట్ బేస్డ్ ఎక్విప్మెంట్ మీద నడిపించడం చాలా భారంగా ఉంది. కాబట్టి మీ అందరూ సహకరిస్తే మనం ఒక చిన్న ఆఫీస్ని రెంట్ బేస్ మీద తీసుకొని మన ఎక్విప్మెంట్ తోటి ఇంకా మంచి మంచి విషయాలను వెంటనే మీకు అందివ్వడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇది మన ఛానల్, మీ అందరూ సహకరిస్తున్నారు, అలానే సహకరిస్తారు అని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే 1 to 5 లెవెల్స్ వస్తాయి. అందులో ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 ఈ నెంబర్కి సంప్రదించడం ద్వారా మీ వ్యాపార ప్రకటనతో వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు ఆర్థికంగా మన ఛానల్కి చేయూతనందించవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.